అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. సో మేము ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నామండి. ఈరోజు సంక్రాంతి. సో నిన్న భోగి రోజు మేము అందరం కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసారు కదా. ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఒక 50 మెంబర్స్తో మేము భోగి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నామో, ఎంత ఎంజాయ్ చేసామో మీరు ఆ వీడియోలో చూడొచ్చు. సో ఈరోజు అయితే సంక్రాంతి. యాక్చువల్లీ సెకండ్ డే సెలబ్రేషన్ అంటే గేమ్స్ అండి. మాకు యాక్చువల్లీ వీళ్ళందరికీ ఈ 50 మెంబర్స్ కలిసి గేమ్స్ ఆడుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ కూడా 10 ఇయర్స్ నుంచి. కానీ ఈరోజు అయితే మాత్రం ఆ గ్రౌండ్ అనేది సరిగా లేదండి. అది కాకుండా కొంతమంది మాలో కొంతమంది వేరే టూర్కి వెళ్ళొచ్చి వాళ్ళు సిక్ అయ్యారనమాట. సో అందుకే గ్రౌండ్ కాకుండా ఈరోజు బయట ముందు అయితే టెంపుల్కి వెళ్తున్నాము యాజ్ యూజువల్గా. సంక్రాంతి రోజు టెంపుల్ అనేది కామన్ అండి. సో ఇప్పుడైతే మేము బాబా గుడి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్. మా అత్తయ్య అయితే ఇంట్లో పొంగల్ పెట్టి అంటే సంక్రాంతి అంటే పెద్దలకి పెట్టుకుంటారు కదండి, పెద్దల పండగ అంటుంటారు కదా. సో అక్కడ సాంబ్రాణి వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే టైం 10:30 అయిందండి. మేము బాబా టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఎక్కడికి ఏ ఫెస్టివల్ అయినా సరే ముందు బాబా టెంపుల్కే వెళ్తామన్నమాట. సో నాకైతే చాలా మిస్ అయినట్టు అనిపిస్తుందండి ఈరోజు. ఎందుకంటే ఈ టైంకి మేము గ్రౌండ్లో ఉండేవాళ్ళము. నేను చక్కగా అందరం చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటూ బ్యాట్లు పట్టుకుంటా అసలు బాల్స్తో ఎంత చక్కగా చిన్నపిల్లల్లాగా ఆడుకుంటాం అనమాట. మా పిల్లలు కన్నా ఇంకా చిన్నపిల్లల్లాగా అయిపోతాము ఆ రోజు మాత్రం. సో అదైతే మిస్ అయిపోయామండి. ఇక్కడైతే మేము గుడికి వెళ్ళొచ్చి పక్కనే ఉన్న హోటల్కి అయితే వచ్చిన మస్తాన్ హోటల్ అండి. బాబా టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి ఇడ్లీ కానీ అవి చాలా స్మూత్గా ఉంటాయండి. నేతి ఇడ్లీ ఉంటాయి, చిన్న చిన్న ఇడ్లీ నెయ్యి వేస్తారనమాట. కానీ చాలా రేట్ అండి. ఇది 35 దాకా ఉంటుంది. కానీ తప్పకుండా మాత్రం మిస్ అవ్వకుండా తినాలన్నమాట. పువ్వుల్లాగా ఉంటాయి. సో తినేసిన తర్వాత 11 అయిందండి ఇక్కడికి వచ్చేసరికి. సో పెద్దల పండగ అనమాట ఇది. సో అందుకే సాంబ్రాణి ఇలా వేసి సాంబ్రాణి వేసుకుంటారు అందరూ. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇలా దండం పెట్టుకుంటారండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ రోజంతా ఖాళీగానే ఉండాలి, ఎందుకంటే గేమ్స్ లేవు కదా. సో ఏం చేయాలా అనుకున్నాము. టైంపాస్ ఎలా చేయాలా, ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేయాలని. సో మేమందరం కలిసి ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య ఇంట్లో పప్పు అది మా అత్తయ్య చేస్తానన్నారనమాట. సో నేను ఒక అన్నం ఒకటే ఉండాలి. సో అందుకే నాకు పని కూడా ఇప్పుడు ఏం లేదండి. అందుకే మా కజిన్ వాళ్ళ హౌస్కి వచ్చాము. ఇక్కడ ఒక మీటింగ్ అంటే ఇది మా కజిన్ వాళ్ళ హౌస్ అండి. ఇక్కడ షాప్ ఉంది వాళ్ళకి. సో ఆ షాప్ పక్కన ఇది ఖాళీ ప్లేస్ అనమాట. ఇంకా మా పిల్లలు ఫోటో తీస్తానని చెప్పేసి వీళ్ళని ఫొటోస్ తీస్తున్నాను. ఇలా మెమరబుల్గా నాకు ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఇలా ఫొటోస్ తీస్తున్నాండి. మా కజిన్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యామన్నమాట. ఇక్కడ ఒక 5-6 దాకా మొత్తం గ్యాదర్ అయ్యాము. మా పిల్లలతో చూడండి ఎలా ఆడుకుంటున్నాను నేను. సో అలా ఉంటుంది, చాలా సందడిగా ఉంటుంది. తను వచ్చి మా కజిన్ వాళ్ళ బాబు అనమాట. అందరం కలిసి చాలా మంచిగా ఈ 3 డేస్ మాత్రం అసలు మేము ఎంత బాగా ఎంజాయ్ చేస్తామండి. రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే రేపు డాన్స్ ప్రోగ్రామ్స్ అనమాట స్టేజ్ మీద. సో అవి మాత్రం మీరు మిస్ కాకుండా చూడాలండి. మేము వేసే డాన్సులు అవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. సో వీడియో అయితే అది లెందీగా ఉంటుంది. ఇప్పుడు మా కజిన్తో ఫోటో దిగుతున్నానండి. సో అంటే వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ అన్నదమ్ములు. సో ఇలా పిల్లలు కూడా చాలా మంచిగా హ్యాపీగా ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు? సినిమా ఏం లేదా స్పీడ్ అంటున్నాడు. మా ఇంకో కజిన్ మా హస్బెండ్కి అయితే ఆయిల్ మసాజ్ చేస్తుందండి. సో అందరూ ఇలా సరదాగా సెటైర్లు వేసుకుంటా చాలా బాగుంటుంది అనమాట మా కాన్వర్జేషన్. మీరు కూడా వినండి. ఈరోజు మా వారికి ఆయిల్ పెట్టుకున్నారు మా అత్తగారు. మా అత్తగారు చాలా బాగా పెట్టింది. ఇదివరకు మసాజ్ సెంటర్లో పనిచేసింది మా అత్తగారు. అక్కడ పార్లర్ ఉంది.
ఆమె ఇప్పుడు ఏం చేస్తుందంటే బోండాలు ఇడ్లీ చేస్తుంది. దాని విధంగా మా వారికి బాగా మసాజ్ చేస్తుంది. బోండా ఇడ్లీ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఝాన్సీ రాణి. నేను ప్రజెంట్ మా రాంబాబు ఉన్నాడు ఈడ. ఆయన ఏం చేస్తున్నాడు అని బాబా పొట్టి బావ అన్నది. బాగా రెడీ పంపిస్తున్నా అని ఏం సంగతి? యాడికి పంపిస్తున్నా నేను ఆడగలుగుతున్నాను, వేరే పని ఉంది. అదే నేరుగా పోతుంటే బాగా కాదుగా చెప్పిందంటే ఇప్పుడు దేవుడు పూజ పండగ పొద్దు కూడా నేను కాదమ్మా అదిగో అడగండి అని నువ్వే ఇప్పుడు నేను అల్లా అందుకోసం కొత్త రైతులు అడుగుతున్నాయి. నూతనత్వాన్ని ఎత్తుకుంటున్నావు వెతుక్కున్న వరకు చాలా ఎల్లెక్కలు పడతారు, జాగ్రత్త. నువ్వు డాక్టర్ నువ్వు ఉన్నావుగా, మీరు అందరు లేపేవాళ్ళు కదా అంతా. కింద పెట్టి ల్యాప్టాప్ మీరు ఉన్నారు కదా, అదే చెప్తుంది మరి ఇంకేంది? ఎత్తు తీసుకొచ్చాం మేము. బోడీ చేసావు ఈ సంవత్సరం పండగ ఫస్ట్ బోడీ చేసిన నువ్వే. నువ్వు అడిగావు ఎమ్మటే, ఎప్పుడు అడిగినా ఎమ్మటే. భయం ఎందుకు? అందరు ఇస్తారు. ఏమిచ్చింది? అందరు ఇస్తారు. ఏది సో ఇది ఫ్రెండ్స్ సందడిగా ఉంది, మొత్తం సందడిగా ఉంది. చూసారు అందరూ ఉన్నారు ఇక్కడ, అంతా చాలా మంది ఉన్నారు. చాలా చాలా అంటే చాలా బాగా సందడిగా ఉంది. ఏదో ఒకసారి ఊరు చాలే. ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ నిద్రపోయిన తర్వాత మేము ముగ్గురం కూడా ఇలా ట్యాన్ ప్యాక్ వేసుకున్నాము. ఎందుకంటే మేము బీచ్కి వెళ్ళాం కదండి, మొత్తం కూడా ట్యాన్ అయిపోయింది, బాగా ఎండగా తిరిగి. సో అందుకే రేపు ఫంక్షన్ ఉంది కాబట్టి ఫంక్షన్లో డాన్సులు హంగామా అన్నీ ఉంటాయి కదా. సో మంచిగా అందంగా కనిపించడానికి మేము ముగ్గురం ఇలా వేసుకున్నాం అనమాట. మా చిన్నోడైతే ఒంటి మీద చొక్కా లేదని చెప్పి అలా మంగళ షాప్లో కానీ ఇలా టవల్ వేసినట్టు అలా వేసుకున్నాడు. సో ఇలా ట్యాన్ ప్యాక్ వేసుకున్నామండి, ట్యాన్ అంతా రిమూవ్ అవ్వడానికి. ఎందుకంటే నేను ఇంట్లో బ్యూటీషియన్ ఉన్నప్పుడు ఇలా హ్యాపీగా వీళ్ళకి బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా అన్నీ ఇంట్లోనే జరిగిపోతాయంటాయి అన్నమాట. సో ఇదండి సంగతి. ఈ వీడియో అయితే చాలా చిన్నదే, ఏమీ స్పెషల్ ఏమీ లేదు కాబట్టి రేపటి వీడియో మాత్రం చాలా లెందీగా ఉంటుంది, మిస్ కాకుండా చూడండి. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.